ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టడాలు కూల్చేశారు, ఆ బిల్డర్ దొరకలేదు, వీళ్ళు చేసిన మీరు ఇందాక చెప్పినట్టు అది పెనల్ యాక్షన్ ఇంప్లిమెంట్ అవ్వలేదు అక్కడ అనుకుందాం. అప్పటి వరకు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? కోర్టుకి వెళ్ళి ఏమైనా చేయించుకోగలుగుతారా, లేకపోతే కనీసం దాన్ని ఏమంటారు నష్టపరిహారం ఎక్కడి నుంచైనా దొరికే అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటేనండి, సామాన్యుడికి చట్టం ఎప్పుడు కూడా దూరమే. ఎగ్జాక్ట్లీ, నిజంగా చట్టం ఎప్పుడు కూడా దూరమే. సామాన్యుడికి అన్ని దూరమే, చట్టం దూరమే, అధికారులు దూరమే, ఆశ మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది, కష్టాలు కూడా దగ్గరగా ఉంటాయి బాబు. సో నిన్న మనం మాట్లాడుకుంటే ఎన్ కన్వెన్షన్ సంబంధించి మీరు చెప్పిన పాయింట్కి వస్తాను, దానికి ముందు చిన్న బ్రీఫ్ ఇస్తాను. ఓకే ఓకే. ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఇంతకు ముందు మీరు చెప్తున్నారు లంచ్ మోషన్ ఇవ్వడం ఏంటి, హౌస్ మోషన్ ఇవ్వడం ఏంటి అని చాలా మంచి పాయింట్. అయితే నాగార్జున గారిది కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తున్నప్పుడు భాగంగా వాళ్ళు అప్పటికప్పుడు ఆ రోజు శనివారం హౌస్ మోషన్ అంటే జడ్జి గారు ఇంట్లో కూర్చుని వింటారు. సో ఆ విధంగా మూవ్ చేసి ఒక 2 గంటల్లో స్టే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పల్లా గారికి సంబంధించిన ఏదైతే గనక అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో కేసు బుక్ చేసి వాళ్ళకి అప్రహెన్షన్ అంటే కుట్టేస్తారు అని చెప్పి ఏదైతే గనక భయం ఉందో, రాత్రి 9 గంటలకి వాళ్ళు ఇంకొక హౌస్ మోషన్ మూవ్ చేసి దానికి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. సో ఎప్పుడైతే గనక ఈ బడాబాబులు కోట్లకి పడగలెత్తి అక్రమాలు చేసి అన్యాయాలు చేసి రాజకీయ పలుకుబడి ఉండి వాళ్ళే చట్టాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారు. సామాన్యుడు ఏమని జరుగుతాయా? సామాన్యుడు హౌస్ మోషన్ పిటిషన్ చేస్తే మామూలు పిటిషన్ వేస్తే ఎప్పటికో హీరింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ అటువంటిది హౌస్ మోషన్ పిటిషన్లు, లంచ్ మోషన్లు ఒకవేళ సామాన్యుడు అటువంటి ప్రయత్నం చేసినా సామాన్యుడికి ఇవ్వగలరా? ఇవ్వరు కదా. బీయింగ్ అండ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను, ఎటువంటి ఇది లేదు దీంట్లో, ఆవిడ మొత్తం లేవు, ఇవ్వగలరా? సో ఇయ్యరు. మనం ఇందాక ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు అప్లై చేయలేరు, వాళ్ళు నష్టపరిహారం కోసం ఏమన్నా చేయగలుగుతారా? రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి సడన్గా బిల్డింగ్లు కూర్చేస్తే వాళ్ళు అంటే ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది. సడన్గా ఒక అపార్ట్మెంట్, ఒక 5 అంతస్తులు ఉన్న అపార్ట్మెంట్ని పడేసారు అనుకుందాం. 5 అంతస్తులు దాంట్లో కనీసం ఒక 10 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి న్యాయం జరిగిద్దా? వాళ్ళని ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటి అని అంటే కనుక, మీరు ఆ విధంగా రోడ్డు మీద పడడానికి కారణమైన బిల్డర్ మీద, అప్పటి అధికారుల మీద, ప్రతి ఒక్కరి మీద సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకోండి. ముమ్మాటికి కూడా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తారు. ఒకవేళ చెయ్యకపోతే దానికి సంబంధించిన హైడ్రా అనేది ఫామ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ కూడా మీరు కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే అల్టిమేట్ రెమెడీ ఇస్ జ్యుడిషియరీ. అప్పుడు కోర్టుకు వెళ్ళండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. కానీ ఇదంతా అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అంటారు. ఓకే. అంటే అయ్యో నాకు తెలియదు కదా, అందుకే కదా జరిగింది అని అంటారు. అవును. సో చట్టం ఏం చెప్తుంది అంటే కనుక, నీకు తెలియనంత మాత్రాన చట్టంలో ఎగ్జామ్షన్స్ ఉండవు అని చెప్పి చెప్తుంది. నీకు తెలిసినా తెలియకపోయినా నీకు తెలుసుకోవాల్సిందే అని చెప్పని. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రీ లాంచ్ ఆఫర్లు అని ఉంటాయి. అవునవును. ఉద్రా బాబు అని చెప్పి ముత్తుకున్నా సరే తక్కువకి వస్తుంది. ఎస్ఎఫ్టీ అక్కడ 15,000 ఉంటే 5,000 ఇస్తున్నాడు. అవును, ఆశ. అదే చెప్పా కదా, మధ్య తరగతి వాళ్ళకి సామాన్యులకి దగ్గరగా ఉండేది ఆశ. అంటే ఇంకోటి అండి, పాపం ఇక్కడ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు చాలా చోట్ల మీరు అన్నట్టు అయిందాక ఆ ల్యాండ్లకి రిజిస్ట్రేషన్ ఉండదు, నోటరీ చేయించుకుంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరి మధ్య తరగతి ఆశ ఇల్లు కొనాలని ఆశ. అయితే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడికి అంటే 70 లక్షలతో ఇల్లు వస్తుంది, అదే ఇక్కడ కొంటే 35 లక్షలకు వస్తుంది కదా అని ఒక ఆశతో కొంటారు. కానీ ఆ 35 లక్షల కోసం లోన్లు రావు, నోటరీ ల్యాండ్స్ కాబట్టి. ఆ 35 లక్షల కోసం వాళ్ళకి ఎక్కడో ఊళ్ళలో ఉన్న స్థలాలు, భార్య నగలో, ఇంట్లో మొత్తం అమ్మి తాకట్టు పెట్టో ఏదో చేసి తీసుకొచ్చి దానికి కట్టి తీసుకుంటారు. ఇప్పుడు ఒక్కసారిగా అది మీది కాదు, రిజిస్ట్రేషన్ మీ పేరుతో ఉన్నా సరే మీది కాదు, దానికి మీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తే, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఇక రోడ్డు మీద పడతాం తప్ప ఇంకేం లేదు కదా. ఫ్రీగా వస్తున్నారు, పెనాయిలు తాగలేం కదండి. తాగుతామా? తాగం. అలానే ప్రతి రూపాయి కూడా మనమేం చెప్పుకుంటున్నాం, కష్టపడింది అని చెప్పి. అటువంటి కష్టపడ్డ రూపాయిని ఎటువంటి వ్యాలిడిటీ లేదు అని చెప్పి మనకు తెలుసు అని మనమే అంటున్నాము. అది రిజిస్ట్రేషన్ కాదు, నోటరీ అని చెప్పి, అంటే తాత్కాలికమే అని చెప్పని. ఎలా ఇస్తున్నామండి తెలిసి. ఇప్పుడు పక్కోళ్ళు మీరు అన్నారు ఊర్లోకి వెళ్ళి ఎక్కడో తీసుకొచ్చారని, వీళ్ళు ఊరికి పోతారు. ఊర్లో ఏమంటారు,
ఏరా పోయి 10 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కొనుక్కోలే ఇల్లు కొనుక్కోలేదు అంటారు. ఆడెవడో సాటిస్ఫై చేయనీకి నువ్వు మొత్తం ఆస్తులు అమ్మి ఈ నోటరీ ల్యాండ్లు కొనుక్కోవడం ఏంది, అది పోయి ఎవరో ప్రభుత్వ అధికారి వచ్చి కొట్టడం ఏంది, నువ్వు లబోదిబో అంటే మొత్తుకోవడం ఏంటి? నీ జీవితం నీ కోసం బతుకు, నీ పిల్లల కోసం బతుకు. లేనిపోని ముచ్చట్లకి లేనిపోని అంగులకి ఆర్భటాలకి పోతే బరాబర్ రోడ్డు మీద కూర్చోవలసిందే. ఈ విషయంలో సామాన్యులది కూడా తప్పు ఉంది, తప్పు ఉంది. అధికారులు ఏ విధంగా అయితే మనం బలవంగా ఈ విధంగా 2 ఏళ్లు పెట్టి మాట్లాడుతున్నామో ఈ విధంగా తెలిసి కొనేటోళ్ళది కూడా అంతే తప్పు.